మెటీరియల్స్ అన్ని రెడీ చేసాం మేడం. లెంత్ మెజర్ చేశారా? చేసాం మేడం, కరెక్ట్గా ఉంది. బిల్డింగ్ అంతా పూర్తయిపోయింది. ఫినిషింగ్ బాగుండాలి. ఓకే మేడం. And then I want a rough sketch about all this. మేడం, You please prepare it as early as possible. Okay? ఎస్ మేడం, ఈవినింగ్ లోపల మీకు సబ్మిట్ చేస్తాను మేడం. ఏంటమ్మా ఇది? సింహాన్ని చూసి కూడా కాల్చకుండా అట్టుండిపోయినారు. దాన్ని చూడగానే ఏదో అయిపోయింది. అది మామూలు సింహం అయితే నువ్వు అలాగే కాల్చి చంపేసేదానివి. ఆ మోరి సింహం తల్లి, ఆ మోరి సింహం, ఆ మోరి బొమ్మరి కదపడం వల్లే ఈ సింహం మన పాలిటి మా అమ్మారే కుక్కుంది. మా అమ్మారి సింహం మైదారి సింహం. దాన్ని ఎవరు ఏమీ చేయలేకపోతే ఈ బ్రిడ్జి పూర్తయ్యే లోపు మనందరం దానికి బలి అయిపోతాం. బతుకుంటే పట్నం పోయి అడుక్కు తినొచ్చు. పదండ్రా పదం. ఆగరా నాగులు, ఏటా తొందర? కూకుండ్రా. ఇంజనీర్ అమ్మా, ఈ సింహం పేడ వదిలించగలిగినోడు రాజన్న ఒక్కడేనమ్మా. రాజా? అతనెవరు? ఈ అడివంతటికి బిడ్డలాంటోడు, అడవిలో బతికే మాలాంటి వాళ్ళందరికీ అనాలంటోడు. ఎట్టాంటి జంతువునైనా పట్టగలడు, తప్పనిసరి అయితే పడగొట్టగలడు. ఆడే ఒక మృగరాజులు అంటోడు. క్షమించడవా? రాయ్, ఈ అడవి తల్లి బిడ్డన్రా నేను. నాతో పాటు ఈ తల్లి నమ్ముకుని బతికే మూగజీవాలను చంపి వాటితో వ్యాపారం చేసే మీలాంటి క్రూర మృగాలను వేటాడే వేటగాడినిరా నేను. స్వార్థంతో మీలాంటి వాళ్ళు ఈ అడవి సంపదను దోచుకుని మా తల్లి కడుపులో చిచ్చు పెట్టబట్టారా మొత్తం మానవ జాతికే దిక్కు లేకుండా పోతుంది. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు పని చేయాలని ప్రయత్నం చేశారో కాళ్ళకు పడ్డ ఈ ఉచ్చు పేగలుగా బిగుసుకుంటుంది. జాగ్రత్త. రండ్రా. సాయంత్రం కల్లా వాళ్ళని వదిలేయండి. ఈలోగా ఏ జంతువు తినకుండా ఉంటే. ఏంట్రా? నీ కోసం టూరిస్టులు వచ్చారు, అడవిని చూపించారు, రాజు ఎక్కడ అని అడుగుతున్నారు. వస్తానని చెప్పు. సరే అన్న. దండాలు వాల్మీకి
మీకు దొరా. ఓహోయ్ దండాలు నమస్తే, అప్పన్నదొరా. అవును ఎవరో ఆఫీసర్ బాబుతో వచ్చావు ఎవరైనా దొరా ఈయన ఆమో సూపర్వైజరు కమింగ్ ఫర్ వర్క్. కొంచెం మీ ఇంగ్లీష్ పీస్ ఆపితే అసలు విషయం నేను చెప్తాను. ఏం లేదు వాళ్ళు మీకు దొరా, ఆ. రాజన్నతో కొంచెం పనుండి వచ్చాం. ఓహో అన్న ఎక్కడ? ఏ, ఏ అప్పనా రాజన్న ఏంటి ఇలా వచ్చావు? నీకోసం వచ్చావన్నా. బ్రిడ్జి గడ్డ చోట మడుసులు సింహం తినేస్తుంది. దాని దెబ్బకి మనుషులంతా పారిపోయేటట్టున్నారు. ఎట్టగా నువ్వు వచ్చి దాన్ని మట్టు పెట్టాలా? ఉత్త చేతులతో పులిని చంపాను ఉండగా ఆ పనికి నేనెందుకు అప్పనా? అది నిజమే, కానీ ఈ సింహం సామాన్యమైనది కాదు రాజన్న. అది మడిసి రక్తం రుసి మరిగిన మహమ్మారి. ఆ మనుమెక్కాన్ని నువ్వు తప్ప ఇంకెవరూ చంపలేరు. జంతువుని చంపడం మా ఆచారం కాదు అప్పన్నా. ఆ పని నా వల్ల కాదు. అలా అనకన్నా. అది పనిచేసే మనుషుల్ని, పాలిచ్చే తల్లుల్ని, పడుకున్న పసిబిడ్డల్ని దారుణంగా చంపేస్తుంది. అలాంటి దాన్ని చంపడం పాపం కాదన్నా. యూ కెన్ కిల్ దట్ యానిమల్. గవర్నమెంట్ గేవ్ ఆర్డర్స్. యూ కెన్ అచీవ్ బిగ్గు బిగ్గు అవార్డ్స్. ఒరే బిడ్డ, మనుషుల్ని పొట్టన పెట్టుకునే మనుమెకాన్ని చంపడం ఏమాత్రం తప్పు కాదురా. గీతల కృష్ణయ్య ఏం చెప్పినాడు? సేడుని యుద్ధం చేసి చంపితే తప్పు లేదని. కరెక్ట్. ఇప్పుడు నువ్వు చేస్తున్నది అదే. వెళ్ళరా బిడ్డ. అవునరా నాయన, నా బిడ్డ 10 మందికి ఉపయోగపడుతూ 10 కాలాల పాటు చల్లగా ఉంటాయి. అప్పన్న దొరా. ఇప్పుడే బయలుదేరండి. చాలా సంతోషం దొరా. సరేనయ్యా వెళ్ళొస్తాను. ఎవరది? నేనండి శివంగిని. ఆ కిటికీలోంచి చూడడం ఏంటే? పట్నం వాళ్ళు తాను ఎట్టా చేస్తారోనని చూశానండి. చూశానండి, మతిపోయిందండి. మతిపోయిందా? ఎందుకే? ఎందుకంటారేటమ్మా? తెల్ల సుద్దను ముద్ద చేసి ఎన్నెల్లో ముంచినట్టున్న తవరిని మొత్తంగా చూస్తే మతిపోక ఏమవుద్దండి? ఈ శివంగి కర్మగాలి మా రాజుగాడు తవరిని చూశాడంటే రాజా అతనెవరు? నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడండి. ఏంటి? అదెవరికీ తెలియని విషయం కాదండి, అందరికీ తెలుసు. హా, ఆడు నన్ను మానువాడతానని మాటిచ్చాడండి. బాగానే ఉంది నీ చరిత్ర. సరే, నీ కర్మకాలి వాడు నన్ను చూశాడంటే అన్నావు, ఎందుకని? అమ్మ నాయమ్మో ఏం చెప్పనండి, ఆడ ఆడపిల్లని చూస్తే ఎడికిపోతాడండి. అందులోనూ పాలపిట్ట లాంటి తవని చూస్తే జివ్వు జివ్వున్న రాళ్ళాగి తట్టుకోలేక పట్టుకోవాలని కళ్ళు రాల్తాయి నాతో పెట్టుకుంటే. మా రాజు మామూలుడు కాదండి. ఆడది కనిపించగానే కళ్ళల్లో కళ్ళెట్టి చూస్తాడండి. అంతేనండి, గుండె జారినట్టవుద్దండి. చిన్నగా నవ్వుతాడండి. అంతే, సగం శీలం పోద్దండి. మీకైనా సరే. నోరు ముయ్, సిగ్గు లేకుండా చెప్తున్నావు. అలాంటి తిరుగుబోతుని చేసుకోవడం ఏమిటే నువ్వు? ఆడెవరితో తిరిగినా ఈ శివంగి తప్పట్టదండి. మనవు మాత్రం నాతోనే జరగాలి. ఇదిగో శివంగి, ఆ రాజుగాడెవడో నీలాంటి అమాయకులతో ఆటలాడుతున్నాడు. నాలాంటి వాళ్ళ జోలికొస్తే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అండర్స్టాండ్? దిస్ ఇస్ రియల్లీ రెడిక్యులస్. ఎంగిలి పీసు రాకపోయినా మొదట్లో నేను ఇలాగే గింజుకున్నాను. ఆడి సూపు పడగానే మీరు బాసలు మర్చిపోయి ఎండ నెట్టిన ఎన్న ముద్దలా కరిగిపోతారు.